హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో చాలా రోజులైంది కదా వాయిస్ వినక నాది. సరే, జరిగిందంతా వదిలేద్దాం. రీజన్స్ ఏంటి అన్నది మీకు తెలుసు కదా కొన్ని. సో నౌ నేను బాగానే ఉన్నాను. ఇండికేటరు ఎక్స్‌పైర్ అయిపోయింది నిన్నటితో అందరికి. దాని తర్వాత రీన్యూవల్‌కి కూడా 70% మెంబర్స్ దాదాపుగా 588 మెంబర్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 430 మెంబర్స్ మళ్ళీ రెన్యువల్ చేపించుకున్నారు. సో, దీన్ని బట్టి చూస్తే కోబ్రా లెవెల్స్ ఫాలో అవుతున్నారు. సరే, అయినా అవ్వకపోయినా యాక్టివేట్ చేపించుకున్నారు కాబట్టినే ఎలాగో యూఎస్ మార్కెట్‌లో నేను చేద్దాం అనే ప్లాన్‌తో ఉన్నా. సో, ఇక్కడి నుంచి నేను ఆ ప్లాన్‌తో ఉన్నా కాబట్టికనే అలాగే ఇండియన్ మార్కెట్‌లో గూడా నా వ్యూ పోస్ట్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నా. అది ఎలాగా అంటే ఈరోజు కొంచెం వీడియో లాంగ్ ఉండొచ్చు. లాంగ్ అంటే మేబీ 8 మినిట్స్ అట్లా ఉండొచ్చు. కానీ రేపటి నుంచి టెలిగ్రామ్ గ్రూప్‌లో మన గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. అదే యూఆర్ఎల్‌తో కోబ్రా లెవెల్స్ అఫీషియల్ ఒకటి, కోబ్రా లెవెల్స్ ఛానెల్ ఒకటి యూఆర్ఎల్. సో, అందులో నేను డైలీ చార్ట్స్ విత్ 2 ఆర్ 3 మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటా. ఆహ్, ఎందుకు అంటే ఎలాగో ఈ లెవెల్స్ ఫాలో అవుతున్నారనేది కొంచెం నాకర్థమైపోయింది. సో, ఒక 5 మెంబర్స్ ఫాలో అయినా చాలు. వాళ్ళ కొరకే పోస్ట్ చేస్తా. ఎలాగో నేను కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటా కాబట్టినే. సో, నా వ్యూ షేర్ చేద్దాం అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇంకోటేందంటే ఆహ్, ఇక్కడ ఇండికేటర్ చాలామంది అంటే ఇక్కడ ఒక డాట్ వస్తూ ఉంటది కదా! మామూలుగా అయితే ఇది అది. సో, ఈ ఇండికేటరు ఇది. ఇక్కడ డాట్ ఒస్తది గదా! ఈ డాట్ ఒచ్చేదాన్ని ఆహ్, ఇట్లా డ్రాగ్ చేస్తే రియల్ వాల్యూ ఇగో ఇక్కడ ఇదొచ్చిందా 48,63 ఆహ్, 6 సో, ఇది దీని లెవెల్ అన్నమాట. ఈ డాట్‌ని పట్టించుకోవద్దు. ఓకే. సో, అది. నేను ఏంది అంటే నా దానికి డాట్ రాదు. సో, డాట్ రాదు అంటే ఈ కోడ్ అనేది ట్రేడింగ్ వ్యూవోడు తీసుకోలేదు. ఏమన్నా ఛాన్స్ ఉంటే మాత్రం మళ్ళీ ట్రై జేస్తాం. డాట్ తీసేస్తానికి గూడా. సో, ఇక్కడి నుంచి నా వ్యూ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇది వైట్ లైన్స్, టెంపరరీ లైన్స్ ఇవి రిమూవ్ జేస్తే నిన్న మార్కెట్ ఏం జరిగిందన్నది మన లాజిక్ ప్రకారం కోబ్రా నుంచి ఫస్ట్ టార్గెట్. సో, కలర్స్ కూడా చేంజ్ చేశా నేను. కానీ ఇది రెడ్ డాటెడ్ కదా! ఇది గ్రీన్ డాటెడ్. సో, రెడ్ డాటెడ్ హిట్ అయింది. ఆల్‌మోస్ట్ లాస్ట్‌లో అయితే ఇది ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు ఈ ఫాల్. సో, ఇట్లా వచ్చింది. మళ్ళీ క్లోజ్ చేశారు. ఈరోజు ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. కోబ్రా కిందుంటే మాత్రం కన్ఫర్మ్‌గా ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, ఎప్పుడైనా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతే నియర్ బై లైన్ క్లోజ్ అయిందనుకోండి. ఈవెన్ దాన్ని టచ్ చేయకపోయినా గాని ఎగ్జిట్ అవ్వటం బెటర్. ఏదన్నా ఉంటే రీ ఎంట్రీలో ట్రై చేయొచ్చు మళ్ళీ కిందకి. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయినప్పుడు పైకెళ్ళి గూడా మళ్ళీ అది క్రాస్ చేయట్లేదు నెక్స్ట్ లెవెల్ అంటే బిగ్ క్యాండిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది. ఇది ఈ లెవెల్స్ వైస్‌గా నేను డైలీ నా వ్యూ పోస్ట్ చేస్తా కాబట్టినే బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. ఎవరి రిస్క్ మేనేజ్‌మెంట్ వాళ్ళది. సో, అది మెయిన్ అన్నమాట. ఆహ్, సో, అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. ఎనీవే మళ్ళీ హ్యాపీగా ఉంది నాకైతే. హ్మ్. ఓకే. సో, ఈరోజైతే కోబ్రా కింద ఓపెన్ అయింది అంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇవే. ఇది నెక్స్ట్ ఇది. ఓకే. ఇక్కడి నుంచి ఏమన్నా రివర్స్ అవుతుందా అనేది చూసి చేసుకోవటం ఇంకా లెవెల్ బై లెవెల్. అలాగే ఒక లెవెల్ కింద అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లెవెల్ కాడ గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ చేసి ఈ లెవెల్ కాడ ఓపెన్ చేస్తుందని అంటే నేను ఎప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీ ప్లస్ ఈ డౌ జోన్స్ బేస్ చేసుకొని ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతది అనేది గెస్ చేసి చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుందని జెప్పినప్పుడు అది ఇక్కడే అయిద్ది. ఇక్కడ అయింది అంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్ మనకి. సో, ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. నేనిక్కడ అయిద్దని చెప్పా గదా! ఇది ఇక్కడే అయింది గదా! అనేది మైండ్‌లో ఉండొద్దింకప్పుడు. మనకి ఏ లెవెల్ కాడ ఓపెన్ అవుతే ఆ లెవెల్ ఇంపార్టెంట్. అలాగే నిఫ్టీ ఏం జరిగింది?
నిఫ్టీ కూడా ఈ వైట్ లైన్స్ మొన్న ఎప్పుడో వేసాను నేను, అవి రిమూవ్ చేద్దాం, అవి అవసరం లేదు ఇప్పుడు. సో ఇది సేమ్, ఇది కూడా అంతే. సో కోబ్రా కింద ఓపెన్ అయింది అంటే మాత్రం కన్ఫర్మ్గా దీని పైకి రావట్లేదు అంటే టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఇక్కడ బిగ్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్ళొద్దు. వెళ్ళకోకుంటుంటే అప్పుడు ఇది మిస్ అయినా కానీ ఇది మిస్ అవ్వకోకుండా ఉండొచ్చు. సో అది ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఓకే, ఈ రోజు వరకు అయితే ఇది. నెక్స్ట్ ఎక్కువైతే నేను క్రూడ్లో చేస్తూ ఉన్నా కాబట్టి క్రూడ్ చార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటా గ్రూప్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ మరి.